నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అయితే 59,058 ఆ రేంజ్లో అయితే ఓపెన్ అయింది. ప్రీవియస్ డే క్లోజింగ్ని అయితే బ్రేక్ చేసింది. ఓపెన్ ఫస్ట్ క్యాండిల్ 59,223 ప్రీవియస్ డే క్లోజింగ్. అండ్ ఇప్పుడైతే ప్రీవియస్ డే 5 మినిట్స్ లో దగ్గర అయితే ఉన్నది 59,337. ఓకే, ఈ వీడియో అయితే మీకు కొంచెం లెంతీగా ఉంటుంది. క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను ఈ వీడియోలో. ఓకే, టైం ఫ్రేమ్ అయితే 1 మినిట్కి చేంజ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్ ప్రీవియస్ డే 5 మినిట్స్ లో దగ్గర అయితే రెసిస్టెన్స్ అయితే తీసుకుంటుంది. ఫస్ట్ క్యాండిల్ అయితే మంచి వాల్యూమ్తో చాలా మంచి క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్. వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ 5 మినిట్స్ అయితే నేను ట్రేడ్ అయితే ఏం తీసుకోను. ఫస్ట్ 5 మినిట్స్ అయిపోయిన తర్వాత సెటప్ బట్టి ట్రేడ్ అయితే తీసుకుంటాను. బట్ జస్ట్ అబ్జర్వ్ అయితే చేస్తున్నాను అనమాట క్యాండిల్స్. అలాగే ఇంపార్టెంట్ లెవెల్స్ ఇట్లా అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రీవియస్ డే 5 మినిట్స్ లో దగ్గర అయితే ఇప్పుడు రెసిస్టెన్స్ అయితే క్లియర్గా తీసుకుంటుంది. అలాగే ఇంకొక మనకు డైరెక్షన్ ఇట్లా కన్ఫర్మ్ అయినట్టే అనిపిస్తుంది. రీజన్ వచ్చేసి మనకి సిపిఆర్ అనేది పైన ఉన్నది అండ్ క్లోజింగ్ ఇట్లా పైన ఉంది. ఈరోజు డైరెక్షన్ అయితే పుట్ సైడ్ బేరిష్. అంటే డైరెక్షన్ వచ్చేసి నేను ప్లాన్ చేసేది అయితే పుట్ సైడ్ ప్లాన్ చేస్తాను ఇప్పుడైతే. కాకపోతే మనకి ఇప్పుడు పుట్ సైడ్ ప్లాన్ చేయలేము. ఫస్ట్ 5 మినిట్స్ వెయిట్ చేస్తాను. అలాగే మనకి ప్రీవియస్ డే ప్రీవియస్ డే లో అవుతున్నది కదా 59,223 ఆ రేంజ్ బ్లాక్ కలర్ లైన్. ఆ లైన్ బ్రేక్ అయితే ట్రేడ్ అయితే ప్లాన్ చేయవచ్చు. అలాగే ఒకసారి ఫస్ట్ క్యాండిల్ 0.5 లెవెల్ ఇట్లా ఒకసారి తీసుకోవాలి. చూద్దాం. 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లెవెల్స్ ఇట్లా వస్తాయి. అవి ఇట్లా మార్క్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ 5 మినిట్స్ అయితే అయింది. హై వచ్చేసి 59,356,
లో వచ్చేసేసి 59,051 హైలో అనేది అయితే మార్క్ వేసుకున్నాను. అలాగే ప్రీమియంలో ఇట్లా మార్క్ వేసుకుంటున్నాను. మనము ఇక్కడైతే ఏ ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తలే ఫ్రెండ్స్. అక్కడ మనకి ప్రీవియస్ డే లో ఉంది బ్లాక్ కలర్లో అయినా. క్యాండిల్స్ అయితే స్లైట్గా బేరిష్ ఫామ్ అవుతున్నాయి. ఒకవేళ ఈ క్యాండిల్ ప్రీవియస్ డే లోన్ బ్రేక్ అయినా కానీ మనకి ఇంకా 0.5 లెవెల్ ఇట్లా ఉంటుంది. అందుకే లెవెల్స్ అనేటివి ఇంపార్టెంట్. సపోర్ట్ లెక్క రెసిస్టెన్స్ లెక్క వర్క్ అవుతాయి. ఆ లెవెల్స్ చూసుకొని ట్రేడ్ అయితే వేయాలి. ప్రీమియంలో పుట్ సైడ్ అయితే మనకి 5 minutes బ్రేక్ అయింది. కాకపోతే స్పాట్లో చూసారు కదా ఎగ్జాక్ట్ ప్రీవియస్ డే లో ఉన్నది. ఓకే, ఇప్పుడైతే ఫిబొనాచి 0.5 లెవెల్ అయితే తీసుకుందాము. ఓకే, 0.5 లెవెల్ వచ్చేసి 59,204. ఒకవేళ ఈ 0.5 లెవెల్ బ్రేక్ అయితే పుట్ సైడ్ అయితే ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. టార్గెట్ ఇట్లా మనకి 2 days ఫస్ట్ 5 minutes లో దాకా టార్గెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ అంతసేపు ఇట్లా ఏముండము, మన టార్గెట్ రీచ్ అయితే డే అయితే క్లోజ్ చేస్తాం. 2 days 5 minutes లో వచ్చేసి 59,051. మనకి ఆ లో బ్రేక్ అయినా కానీ 0.5 లెవెల్ ఉంది కాబట్టి నేను వెయిట్ అయితే చేస్తున్నాను. ఓకే, స్ట్రాంగ్ అయితే ఫామ్ అవుతుంది. ఓకే, గుడ్. 0.5 లెవెల్ అయితే బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఓకే, క్యాండిల్ అయితే స్ట్రాంగ్గా ఫామ్ అవుతుంది. కాకపోతే ఓకే బ్రేక్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బ్రేక్ అయితే అవుతుంది. ట్రేడ్ అయితే తీసుకున్నాను.
ఎస్ఐలో పెట్టేశాను. 433 ఎంట్రీ, ఎస్ఎల్ వచ్చేసి 415. అంటే బఫర్ ఇట్లా పెట్టేశాను కాబట్టి ఓకే. ఎస్ఎల్ అయితే 20 పాయింట్స్ అనుకుందాము. 20 పాయింట్స్ ఎస్ఎల్. క్యాండిల్ అయితే మంచి క్లోజింగ్ ఇచ్చింది మనకి. 0.5 లెవెల్ కింద క్లోజింగ్ ఇట్లా అయింది. ఓకే, ప్రజెంట్ లాస్లో రన్ అవుతుంది లైట్. బట్ మనకి కాన్ఫిడెంట్ అవుతుంది ఈ ట్రేడ్లో. ఎందుకంటే చూసుకోవచ్చు మనకి స్పాట్లో క్యాండిల్స్ అనేటివి కొంచెం పుల్ బ్యాక్ లెక్క కనిపిస్తున్నాయి, కానీ ప్రీమియంలో చూసుకుంటే క్యాండిల్స్ అనేటివి హై అవుతున్నాయి అన్నమాట. ప్రీమియంలో కొంచెము స్ట్రాంగ్ ఉంది వాల్యూము. ఓకే, 150. ఎస్ఎల్ అయితే లైట్ ట్రయల్ అయితే చేస్తున్నాం. ఓకే, గుడ్. 300. ఓకే, 400. ఓకే, 400 రన్ అవుతుంది. ఓకే, 600 టచ్ అయ్యి బ్యాక్ వచ్చింది. ఓకే, 600. ఓకే, 700.
ఓకే 700 ఓకే 900 కట్ అయితే వేసేస్తున్నాం. ఓకే గుడ్ కట్ చేసేసాను. ఓకే 1023 అయితే బుక్ అయింది ప్రాఫిట్. గుడ్. దీంతో ఈరోజు డే అయితే క్లోజ్. 1:1.4 28 పాయింట్స్ అయితే బుక్ అయింది. 33 ఎంట్రీ 62 ఎగ్జిట్. ఓకే 29 పాయింట్స్. ఓకే ఇక మార్కెట్ ఎటర్నల్ మనకు సంబంధం లేదు. దీంతో డే అయితే క్లోజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.